ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాచికలు పారడం లేదా? సీఎం రేవంత్ రెడ్డి మాటను అధిష్టానం విశ్వసించడం లేదా? తనను నమ్ముకున్న వారికి రేవంత్ రెడ్డి న్యాయం చేయలేకపోతున్నారా? కేబినెట్ విస్తరణలో అధిష్టానం మార్క్ స్పష్టంగా కనిపిస్తుందా? తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణ చూస్తే అవునని అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు జరిగింది. 18 నెలల తర్వాత చేపట్టిన కేబినెట్ ఎక్స్పాన్షన్ 6 ఖాళీలకు గాను 3కే మంత్రి పదవులు కట్టబెట్టారు. మరో 3 మంత్రి పదవులు ఖాళీగానే ఉన్నాయి. నూతన మంత్రులుగా వివేక్ వెంకటస్వామి మాల, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాదిగ, వాకిటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గాలకు అవకాశం దక్కింది. అయితే కేబినెట్ విస్తరణపై ఆశలు పెట్టుకున్న నేతలకు భంగపాటు ఎదురైంది. విస్తరణలో చోటు కోసం ఎదురుచూసిన నేతలు అసంతృప్తికి లోనయ్యారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కేబినెట్ లో బెర్తు కోసం గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం సుదర్శన్ రెడ్డి కోసం తీవ్రంగానే ప్రయత్నించారు. అయినప్పటికీ ఆయనకు కేబినెట్ లో చోటు దక్కలేదు. దీంతో రగిలిపోతున్న సుదర్శన్ రెడ్డిని బుజ్జగించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్లు సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికైతే శాంతించిన సుదర్శన్ రెడ్డి భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారో అన్న టాక్ కాంగ్రెస్ లో నడుస్తుంది. అటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సైతం మంత్రి పదవి దక్కకపోవడంతో అలకపోనారట. కష్టకాలంలో కాంగ్రెస్ కు అండగా ఉన్నా తన మంత్రి పదవి ఇవ్వడం లేదని మండిపడుతుండటంతో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ నేరుగా ఆయన ఇంటికి వెళ్లి నచ్చజెప్పారు. అయితే ఇప్పటికైతే ఆయన ఎలాంటి అసంతృప్తి గళాన్ని విప్పలేదు. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించినా ఆయన నేతలకైతే టచ్ లోకి రాలేదు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మీడియాతో మాట్లాడేందుకు సిద్ధపడగా కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి ఆయన ప్రెస్ మీట్ ను అయితే వాయిదా వేయించింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మల్రెడ్డి రంగారెడ్డిని అయితే ప్రస్తుతానికి కూల్చేశారన్న చర్చ కాంగ్రెస్ లో నడుస్తోంది. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట అధిష్టానం లైట్ తీసుకుందన్న చర్చ కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. తననే నమ్ముకున్న సుదర్శన్ రెడ్డి కోసం రేవంత్ రెడ్డి ఇంతకాలం అధిష్టానంపై ఒత్తిడి పెంచినా పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి కోసం తీవ్రంగా ఆర్థిక భారం మోసిన సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇప్పించుకోలేకపోయాడన్న చర్చ రేవంత్ రెడ్డిపై ఉంది. 6 ఖాళీలలో సుదర్శన్ రెడ్డికి 1 ఇచ్చి మిగిలిన పదవులు ఎవరికిచ్చినా తనకు అభ్యంతరం లేదని హైకమాండ్ కు రేవంత్ రెడ్డి తెగేసి చెప్పిన ఢిల్లీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమవుతుంది. అటు మాదిగ సామాజిక వర్గ కోటాలో తనతో వచ్చిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు అవకాశం ఇప్పించాలని రేవంత్ రెడ్డి చివరి వరకు పోరాడినా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న అడ్లూరి లక్ష్మణ్ వైపే అధిష్టానం మొగ్గు చూపడం కూడా రేవంత్ రెడ్డి శిబిరానికి మింగుడు పట్టలేదట. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణతో ఢిల్లీలో రేవంత్ రెడ్డి మాటకు అధిష్టానం విలువ ఇవ్వడం లేదని తేలిపోయింది. మరి భవిష్యత్తులో జరిగే మంత్రివర్గ విస్తరణలో అయినా రేవంత్ రెడ్డిని నమ్ముకున్న నేతలకు అధిష్టానం న్యాయం చేస్తుందో లేదో చూడాలి.